హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? ఓకే, ఈరోజు మన టాపిక్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. రేపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. సేమ్ వెన్యూ దుబాయ్ యాజ్ యూజువలీ. ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, అసలు బలాబలగాలు, టీమ్ కాంబినేషన్, రేపు మనం వినే ఛాన్సెస్, న్యూజిలాండ్ మొత్తం ఒకసారి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం 2000 ఎప్పుడు వచ్చినప్పుడు అంట, నేను చిన్నప్పుడు నాకు తెలియదు, అప్పుడు క్రికెట్ చూసే నాకు అంత ఐడియా లేదు. 2000 ఇయర్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, అప్పుడు ఇండియా ఓడిపోయిందంటే న్యూజిలాండ్ చేతిలో అని రీసెంట్గా చూశాను నేను. ఇంకా ఆ తర్వాత మనం ఎప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు మళ్ళీ ఛాన్స్ రాలేదు. ఇంకా వన్డే వరల్డ్ కప్లో అయితే మనకు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019 సెమీఫైనల్లో ఇంగ్లాండ్లో జరిగిన వరల్డ్ కప్లో అప్పుడు లూజ్ అయ్యే చేతులు. అగైన్ 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, అక్కడ కూడా మనకు డిఫిట్. ఇట్ వాస్ అంటే న్యూజిలాండ్ మనకు మన పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ ఇలాంటి కంట్రీస్తో మనము కొద్దిగా కంఫర్టబుల్గానే గెలిచే ఛాన్స్ ఉంటుందేమో. కానీ న్యూజిలాండ్ అనేది ఒక అన్ప్రెడిక్టబుల్. నేను ముందు ఇంతకుముందు లీగ్ మ్యాచ్లో కూడా అన్ప్రెడిక్టబుల్ అనే టైటిల్ పెట్టాను. న్యూజిలాండ్ క్రికెటర్స్ నిజంగా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. నేను వాళ్ళు పొగడం కాదు, జనరల్గా మాట్లాడుకుందాం. వాళ్ళు యాక్చువల్గా నేను చిన్న జనరల్ నాలెడ్జ్, న్యూజిలాండ్ అనేది మనకు కంట్రీ, వాళ్ళ దేశం మనకి ఎక్కడో ఆస్ట్రేలియా అవతల. అంటే గూగుల్ మ్యాప్లో మనం చూసుకుంటే మనకు లొకేషన్ యాడో వాళ్ళు అంటే ఈస్ట్లో ఒక చిన్న దీవి, ఒక ఐలాండ్ అది న్యూజిలాండ్ అనేది. ఆ కంట్రీ పాపులేషన్ 54 lakhs. కంట్రీ, ఆ దేశం పాపులేషన్ 54 lakhs. 54 lakhs పాపులేషన్ వాళ్ళ దేశం. ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్, ఆ రెండింటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట వాళ్ళు. ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్ అంటే నాట్ ఓన్లీ క్రికెట్, అదర్ ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, డిఫరెంట్ బ్యాడ్మింటన్, ఒలింపిక్స్లో కూడా వాళ్ళు బాగా మంచి వస్తుంటారు వాళ్ళు కూడా. న్యూజిలాండ్ అనేది అంటే స్పోర్ట్స్కి వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా రెండు పరంగా వాళ్ళు మంచిగా ఆ దేశం కొద్దిగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు, ఆ కంట్రీ. ప్లస్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా మిగతాగా వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు కొద్దిగా డీసెంట్ అండ్ డిగ్నిటీ గాయస్, స్మార్ట్ బిహేవియర్, ఫ్రెండ్లీగా ఉంటారు మనుషులు కూడా కొద్దిగా, మనకు తెలుసు. న్యూజిలాండ్ సచ్ బ్యూటిఫుల్ కంట్రీ, లొకేషన్. బట్ ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం న్యూజిలాండ్ గేమ్లో మాత్రం వాళ్ళు ఎప్పుడు మనకు జాలి దయ ఉండదు. వాళ్ళు యాజ్ యూజువల్ మ్యాచ్ ప్రొఫెషనల్ ప్లేయర్స్ లాగా ఆడతారు వాళ్ళు. ప్రొఫెషనల్ క్రికెట్ అండి ఆడతాం న్యూజిలాండ్ అనేది. ఇంకా రేపు మ్యాచ్ మనకు యాజ్ యూజువల్లీ పిచ్ మనకు చెప్పింది మళ్ళీ బోర్ యాజ్ యూజువల్. దుబాయ్ పిచ్, సేమ్ పిచ్. వినున్నా నేను. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మన మ్యాచ్ జరిగింది కదా పిచ్, ఆ పిచ్ పైన ఇండియా మన మ్యాచ్ March 9th మనకు స్టార్ట్ చేస్తారంట. ఆ పిచ్ పైన ఉండే అవకాశం ఉందండి తెలిసింది నాకు. ఓకే, దట్ వాజ్ ఆ పిచ్ కూడా కొద్దిగా స్లో పిచ్చే. ఇంకా మనకు పిచ్ రిపోర్ట్ వచ్చి యాజ్ యూజువల్లీ స్లో వికెట్ దుబాయ్ పిచ్. అండ్ ప్లేయింగ్ 11 ఒకసారి న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఆబ్వియస్లీ విలియం, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారెన్ మిచెల్, టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రేస్వెల్, మిచెల్ శాంట్నర్, కైల్ జేమిసన్, మ్యాట్ హెన్రీ, బిల్ రోకో. ఈ 11 మెంబర్స్ ప్లేయర్స్లో ఒక 3 players కొద్దిగా కీ ప్లేయర్స్, మనకు కొద్దిగా టఫ్ కాంపిటీషన్. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, మ్యాట్ హెన్రీ. వన్ మోర్ ప్లేయర్ మిచెల్ శాంటర్ కూడా. స్పిన్ బౌలింగ్ కొద్దిగా మనోళ్ళు, అతని బౌలింగ్ కొద్దిగా టిపికల్, కొద్దిగా కష్టపడతాం మనోళ్ళు ఆడడానికి. ఇంకోసారి మన వాళ్ళు అంటే గేమ్ అయితే మాత్రం న్యూజిలాండర్స్ బాగా తగ్గరు. ఇలాంటి వాళ్ళు కూడా మంచి, కానీ వాళ్ళు మనలాగే ఫోబియా. మనకు న్యూజిలాండ్ ఒక ఫోబియా ఎలా ఉంటుంది మనకు ఐసీసీ ట్రోఫీస్లో. అప్పుడు మనకు దూరం చేశారు ఐసీసీ 2019 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కప్పుని మనకు. ఈసారి మనకు నా ఉద్దేశం ఇండియా గెలిస్తే ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి మంచి సెండ్ ఆఫ్ ఉంటుందని అనుకుంటున్నాను. రోహిత్ శర్మ మేబీ ఏదో టాక్ వచ్చింది ఈ మ్యాచ్ తర్వాత ఏమో రిటైర్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చూద్దాం. మన ఇండియా టీం రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, కింగ్ కోహ్లీ, విరాట్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా,
అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి, యా సేమ్ టీమ్. వరుణ్ చక్రవర్తి, సారీ అన్ఫార్చునేట్, యా టీమ్. మనకు కూడా నలుగురు స్పిన్నర్స్ మన వాళ్ళు ఉంది. ఆబ్వియస్లీ న్యూజిలాండ్ కొద్దిగా స్పిన్ వీక్, ఫైనల్ మ్యాచ్ కదా కొద్దిగా ప్రెజర్గా ఉంటుంది. మనం ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకుండా, ఎక్కడ కేర్లెస్ చేయకుండా మ్యాచ్ ఫైనల్ వరకు కప్పు ఎట్టయినా సరే ఈ మ్యాచ్తో, రేపు మ్యాచ్తో, March 9th మ్యాచ్తో ఎట్టయినా మనం కప్పు కొట్టాలి అనే ఒక కాన్ఫిడెన్స్గా, అనే ఒక సర్టైన్ గేమ్ ప్లాన్తో బరిలో దిగారు మన వాళ్ళు. బట్ ఓకే, అందరూ చూద్దాం. అందరూ మనం టీమిండియా, న్యూజిలాండ్ మనకు ఎప్పుడు టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. మనకు గేమ్లో, క్రికెట్లో మనకు అన్ప్రెడిక్టబుల్ ఆ టీము. మనం స్టార్టింగ్ అప్పటి నుంచి చూసుకున్న ఆస్ట్రేలియా లాంటి క్రికెటర్స్ మనం చెప్పి మరీ ఓడిస్తాము. కానీ న్యూజిలాండ్ అనేది స్మార్ట్ క్రికెటర్స్, వాళ్ళ ఫీల్డింగ్, బౌలింగ్, మ్యాచ్లో మాత్రం ఒక రిథంలో మాత్రం పర్ఫార్మెన్స్. ఆ టైం మ్యాచ్, రేపు మ్యాచ్ ఎవరైతే ఆ టైంలో, ఎవరు పర్ఫార్మెన్స్ గుడ్ వాళ్ళే వినే ఛాన్సెస్ ఉంది. దయచేసి టీమిండియాలో కూడా మిడిల్ ఆర్డర్ శ్రేయస్ అయ్యర్, రేపు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, వీళ్ళు కొద్దిగా బాధ్యతంగా తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే మన ఓపెనర్స్ రోహిత్ శర్మ, గిల్ అంతగా ఫామ్లో లేరు కాబట్టి వీళ్ళు ముగ్గురు కొద్దిగా మిడిల్ ఆర్డర్లో కొద్దిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచిగా ఆడాలని కోరుకుందాం. ఇంకా యా ఆబ్వియస్లీ ఇంకా మ్యాచ్ యా March 9th చూడంతో, రేపు సండే March 9th, అండ్ యాజ్ యూజువల్లీ స్టార్ స్పోర్ట్స్ జియో స్టార్ 2:30 మ్యాచ్. ఇంట్రెస్టింగ్, హై వోల్టేజ్, యాక్షన్, ఎంటర్టైనర్, రైవలరీ అనే దానికంటే అవును నిజంగా రైవలరీ. ఇండియా న్యూజిలాండ్ మనకి ఎప్పుడు వాళ్ళు ఐసీసీ ట్రోఫీలో మనకు ఇప్పుడు ఏదో ఒక చేస్తుంటారు కదా, మనల్ని బ్యాక్ పుష్ చేస్తారు, మనల్ని కప్పు రానికుండా చేసేవాళ్ళు. డెఫినెట్గా వీళ్ళని మనం కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి మ్యాచ్ని అయితే మనం కొద్దిగా గెలవడానికి డెఫినెట్గా ఎఫర్ట్ పెట్టాలి. రేపు ఎక్కడ కూడా కేర్లెస్, ప్రెజర్ తీసుకోకుండా గేమ్ ఆడతా, ఫీల్డింగ్, బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఇండియా బాగుంది. బ్యాటింగ్ కూడా రేపు మంచిగా చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూద్దాం మన మ్యాచ్. వెయిటింగ్ ఫర్ టుమారో మ్యాచ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్.